కారణంగా భారీ వర్షాలు, వరదలు, ఉధృతమైనటువంటి ఈదురుగాలులు వీచినటువంటి నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నిన్న వేకువజాము నుండి అర్ధరాత్రి వరకు దాదాపుగా విపత్తికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. విద్యుత్కు సంబంధించి ఈరోజు కూడా బ్రహ్మదేవం విద్యుత్ అక్కడ ఉన్నటువంటి 130 kV విద్యుత్ కేంద్రానికి వెళ్ళాం, మాట్లాడాం. తప్పనిసరిగా ఈరోజు సాయంత్రానికల్లా ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించండి, ఉన్నటువంటి ఏదన్నా మరమ్మతులు ఉంటే వాటిలన్నింటిని కూడా పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం అందించాల్సిందిగా అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్స్లో తక్కువ మంది ఉన్నారు, దానికి చాలా సంతోషం. ప్రధానమైన కారణం ఏమిటంటే ఈరోజు సిమెంట్ రోడ్డు, డ్రైన్లు వేయగలిగాం కాబట్టి ఎప్పుడు మునిగిపోయి నీరు నిలబడేటువంటి ఎస్టీ కాలనీలో కూడా ఈరోజు నీరు నిలబడలేదు. వాస్తవానికి ఈ కాలనీ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం, కానీ ఎక్కడ కూడా ఇళ్లలోకి నీరు రావడం కానీ ఇబ్బంది కానీ జరగలేదు. కారణం ఏంటంటే సిమెంట్ రోడ్డు, డ్రైన్లు పూర్తి చేశాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు వర్షాలు వస్తే రీహాబిలిటేషన్ సెంటర్లో వేలాది మందిని తరలించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే పేదవాడు కూలికి వెళ్లకుండా ఇబ్బంది పడతాడో వాళ్ళకు కూడా ఈరోజు రేషన్ ఇవ్వమన్నాం. 25 kg బియ్యం ఇస్తారు, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఎర్రగడ్డలు, కేజీ ఉల్లగడ్డలు ఇచ్చేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రైతులకు సంబంధించి కానీ లేదా ఇళ్ళు ఏదైనా కూలిపోవడమో, ఇళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే వాటన్నిటిని కూడా అధికారులు అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకట తరుణ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు, ఫిస్టులాతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పంటి సమస్యలకు చూడబడును. షుగర్, బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ S2 సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్లుదారి 4వ వీధి, పొగతోట, నెల్లూరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ప్రజాప్రతినిధుల లక్ష్యం. ఈరోజు తుఫాన్ లాంటి ప్రకృతి విపత్తుల్ని ఆపలేము కూడా, కానీ అటువంటి విపత్కర పరిస్థితుల్లో పేదవాడికి, సామాన్యుడికి ఎంత అండగా నిలిచామనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి ఈరోజు ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గతంలో గుర్తించామో వాటిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులను ఆరా తీసి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల అండగా నిలవడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా చర్యలు చేసుకుంటున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ తుఫాను వల్ల, వరదల వల్ల ఎక్కడన్నా నష్టం వాటిల్లో ఉంటే ఆ నష్టాలకు సంబంధించి పూర్తి స్థాయి పరిహారం చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో కూడా ఈరోజు జరిగినటువంటి ఏదన్నా ఉంటే అవి పునరావృతం కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి నక్కల కాలువ డ్రైన్ మీద చేపట్టడం వల్ల పక్కన ఉన్నటువంటి రియలు గుంటలు కానీ గ్రామాల్లో కానీ సాధారణంగా కొద్దిపాటి వర్షం వస్తేనే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వదలడానికి ఇబ్బంది, సర్వేపల్లి రిజర్వాయర్ని వచ్చేటువంటి కాలువని తెగ్గొట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి తీసుకురాకుండానే ఈరోజు 15 గేట్లు ఎత్తి ఈరోజు దాదాపుగా 3800 క్యూసెక్కులు దాని నుంచి వదిలి ఎస్కేప్ కెనాల్ నుంచి నీళ్లు వదిలినా
దాదాపుగా 5,500 నుంచి 6,000 క్యూసెక్కులు వదిలినా ఎక్కడా నష్టం జరగలేదు. దానితో పాటు వరద ఉధృతి ఎక్కువైనప్పుడు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముత్తుకూరు ఎస్ఐ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ అందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి నీరు ఎక్కడా కూడా గ్రామాల్లోకి రావడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం లాంటి చర్యలు జరగలేదంటేనే ముందస్తుగా తీసుకుంటున్నటువంటి చర్యలు ఈ రైతాంగ శ్రేయస్సు కోసం, రైతాంగ సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఆలోచనల కోసం చేస్తున్నటువంటి అన్ని పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా మిగిలిపోయినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం.